Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 రమేష్ గారు ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు మీకు బాగా దగ్గర ఆయనతోటి మీరు కలిసి పనిచేసిన పరిస్థితి. అయితే అజిత్ దోవల్ గారు స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారం ఇండియా ఈ విషయంలో ఈ వెస్ట్ ఏషియా వార్ విషయంలో ప్రోయాక్టివ్‌గా ఉండాలా? లేకపోతే న్యూట్రల్‌గా ఉండడం బెటర్ అంటారా? మనము ఇండియాస్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే హ్మ్. బీ అబ్జర్వెంట్ హ్మ్. అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, బీ అవేర్. అట్ ద సేమ్ టైమ్ తెర వెనక నుంచి మనము దౌత్యాన్ని ఉపయోగించి, డిప్లొమసీని ఉపయోగించి హ్మ్. 3 పక్షాలతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ హ్మ్. 3 పక్షాలతో సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుపుతా, హ్మ్. వాళ్ళ మూవ్స్‌ని గమనిస్తా, మన జాతీయ భద్రత, మన జాతి యొక్క ప్రయోజనాలకి దెబ్బ తగలకుండా మూడిటిని మేనేజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. హ్మ్. మరి ముఖ్యంగా పీస్ ప్లాన్స్ కోసం ఇప్పుడు పాకిస్తాన్‌ని వేదికగా పెట్టుకున్నారు ఆళ్ళు. ఫెయిల్ అయినాయి. తెలిసిపోయింది. పాకిస్తాన్‌లో హ్మ్. జరిగిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ కలిసి అమెరికన్ డిప్లొమాట్స్‌తోనూ, ఇరానియన్‌తోనూ, ఇజ్రాయెల్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినయన్ని ఫెయిల్ అయిపోయినాయి. హ్మ్. అక్కడి నుంచి మనం కొన్ని లెసన్స్ నేర్చుకొని, మనం ఏ విధంగా సక్సెస్ చేయాలనే దాని మీద గూడా అవును. మనం ఓపెన్‌గా ఉండటం మంచిది. హ్మ్. దౌత్య ఛానెల్స్ ద్వారా. బట్ మనము ఇప్పుడు గమనించాల్సింది ఒకటే, నేను మీకు మన పాపులర్ టీవీ ప్రేక్షకులకి, మన ప్రజలు, తెలుగు ప్రజలకి నేను మీ హ్మ్. ద్వారా చెప్పేది సార్. ఇలాంటి సమయంలోనే శత్రు దేశాలు మన మధ్య యూనిటీని దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తాయి. సోషల్ మీడియా రూమర్ మాంగరింగ్స్ ద్వారా, హ్మ్. ఇంకోటి ద్వారా, లేతే మన కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాం గానీ, అవును. వీటి నుంచి మనం కాపాడుకుంటా ఉండి, హ్మ్. యూనిటీగా ఈ క్ష్ ఈ ఈ సమయంలో మరి ముఖ్యంగా ఒకటే జెండా, ఒకటే ఎజెండా హ్మ్. అనే కలిసికట్టుగా పనిచేద్దామనే ఒక ఐకమత్యంగా ఉండాలి హ్మ్. అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఓకే. రమేష్ గారు చివరగా చెప్పండి. చివరికి ఈ వార్‌లో ఎవరు గెలుస్తారు? నో విన్ సిట్యుయేషనా? ఎవ్వరు క్లియర్ కట్ విన్నర్ లేరండి. హ్మ్. అమెరికా అయినా, ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా హ్మ్. తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. యుద్ధం అనేది అందరికీ నష్టం. సో, ఇక్కడ మానవ రక్షణ గెలవాలి. నేషనల్ సెక్యూరిటీ పేరుతో అవును. హ్యూమన్ సెక్యూరిటీని దెబ్బతీయకూడదు. హ్మ్. ఓకే. నేషనల్ సెక్యూరిటీ అంటే జాతి భద్రత కోసము హ్మ్. నా వాళ్ళని నేను పస్తులు పెట్టకూడదు. జాతి భద్రత అనే పేరుతో. అవును. సో, లెక్కకు మించి వ్యయం చేయకూడదు. ఆయుధాలు ఇప్పుడు సమకూర్చకూడదు. జరుగుతుందంతా కూడా ఇప్పుడు అదే గదా! అదే నేషనల్ జరుగుతుంది. సెక్యూరిటీ అని జెప్పేసి ఆహ్, హ్యూమన్ సెక్యూరిటీకి హ్యూమన్ ఇబ్బంది కలుగుతుంది. సెక్యూరిటీకి దెబ్బ తగులుతుంది. హ్మ్. కాబట్టి నేషనల్ సెక్యూరిటీని కాపాడుకుంటా, అంటే బోర్డర్సు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డరు, బోర్డర్ సెక్యూరిటీ కాపాడుకుంటా, ఇంటర్నల్‌గా హ్యూమన్ సెక్యూరిటీ, మానవుడికి కావాల్సిన ఫుడ్డు, హెల్తు, వాటరు, ఎంప్లాయ్‌మెంటు, ఎన్విరాన్మెంటు, హ్మ్. వీటిల మీద జాగ్రత్తగా ఖర్చు పెడతా, హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీని 2 కళ్ళుగా, హ్మ్. 2 కళ్ళులో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం? 2 ఇంపార్టెంటు. హ్మ్. ఆ 2 కలిసి పనిచేసినప్పుడే మనకి సమగ్రమైన దృష్టి ఉంటది. సో, కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ ఎప్పుడు మనం సాధించగలమంటే, హ్మ్. నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ రెండిటి మీద కరెక్ట్‌గా బడ్జెట్ అలొకేషన్ చేసి, అవును. రెండిటి మీద మనము కాన్సంట్రేషన్ చేయాలి. హ్మ్. అంటే చుట్టూ ప్రహరీ గోడ కట్టి, పెద్ద సెక్యూరిటీ పెట్టి, సీసీటీవీ కెమెరాలు పెట్టి, హ్మ్. ప్రహరీ గోడ మధ్యలో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నము, నీళ్ళు ఇవ్వలేరనుకోండి. అది ఎటువంటి హ్యూమన్ సెక్యూరిటీ? ఎవరి కోసం అది హ్యూమన్ సెక్యూరిటీ? అంటే నేషనల్ సెక్యూరిటీ ఈజ్ యాస్ ఇంపార్టెంట్ యాస్ హ్యూమన్ సెక్యూరిటీ. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ ఈజ్ యాస్ ఇంపార్టెంట్ యాస్ నేషనల్ సెక్యూరిటీ. దే ఆర్ ద 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఎంత హ్మ్. ఇంపార్టెంటో, మానవ భద్రత, దేశ భద్రత అంటే హ్మ్. జ నేషనల్ సెక్యూరిటీ హ్మ్. బోత్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. రమేష్ గారు మీరు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉన్నారు. క్లాస్ రూమ్‌లో కూడా మీరు సెక్యూరిటీకి సంబంధించి లెసన్స్ చెప్తుంటారు. ఈ యుద్ధాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే ఫ్యూచర్ పాలిసీ మేకర్స్‌కి ఏ లెసన్ నేర్చుకోవాలి దీని ద్వారా? అబ్సల్యూట్‌లీ. చాలా మంచి ప్రశ్న అడిగారు పవన్ సార్. బెస్ట్ క్వెషన్. ఎందుకంటే భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. హ్మ్. 11,098 కిలోమీటర్ల కోస్తా తీర ఉంది. కోస్ట్ లైన్ ఇండియాకి. 26,000 కిలోమీటర్లు మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. హ్మ్. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, లేతే పాలిటిక్స్, లేదా అవును. యుద్ధాలు, లేతే కాన్‌ఫ్లిక్ట్స్ చూడండి. ఈట్లి మధ్య భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మన దేశ యువతతో పాటు మనందరి మీద ఉంది. సో, అందుకనే మేము అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్‌లో హ్మ్. నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్‌ని దేశంలో ఉన్న 3000 యూనివర్సిటీస్‌లో ప్రవేశపెడుతున్నాం. హ్మ్. జూన్ 2026 నుంచి. హుహు. అంటే భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలేంటి, మన మిత్ర దేశాలెవరు, శత్రు దేశాలెవరు, యుద్ధాలకు సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ ఉండాలి, హ్మ్. అసలు జలసంధులు ఎన్నున్నయి,
స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ఎక్కడుంది, బాబెల్ మందేబ్ ఎక్కడుంది, లేకపోతే స్ట్రేట్ ఆఫ్ మలక్కా ఎక్కడుంది, హ్మ్. ఏ ఖండం ఎక్కడుంది, ఈ జాగ్రఫీ, పాలిటిక్స్, సెక్యూరిటీ, స్ట్రాటజీ, హ్మ్. యుద్ధ తంత్రము, యుద్ధ మంత్రము, ఇవన్నీ మీరు ఫిజిక్స్ చదవండి, మ్యాథమెటిక్స్ చదవండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవండి, లేతే తెలుగు చదవండి, ఇంగ్లీష్ చదవండి, ఫిలాసఫీ చదవండి. యుద్ధానికి సంబంధించిన, దేశ రక్షణకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము గ్రహించి, హ్మ్. జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని పరిశీలించాల్సిన టైము ఆసన్నమైంది ప్రతి స్టూడెంట్‌కి. హ్మ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఫార్మసీ వాటెవర్ యూ నేమ్ హ్మ్. అనేది ఆ స్పృహను మేము కలిగించడానికి. ఎందుకంటే ఎంతో కష్టపడితే మనకి వేల లక్షల ప్రాణాలు పోతే మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. అవును. ఇప్పుడు మళ్ళీ ఇటు అమెరికా వైపో లేకపోతే ఇటు చైనా వైపు మనం వెళ్ళకుండా స్వతంత్రంగా సర్వసత్తాక సార్వభౌమ అధికారంగా భారత్ 193 దేశాల్లో నంబర్ 1గా 2047 వరకు వికసిత భారత్ వైపు అడుగులు వేయాలి అంటే హ్మ్. వీ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ హ్మ్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అండ్ అరౌండ్ ద కంట్రీ అనే నాలెడ్జ్, అనే అవేర్‌నెస్ ఈ నేషనల్ సెక్యూరిటీ ద్వారా ఇవ్వాలని మేము. ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ మీరు చెప్తుంది జాయిన్ అవ్వాలంటే ఏంటి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, హ్మ్. లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఆన్‌లైన్ చేయొచ్చా? ఆన్‌లైన్‌లో ఈ కోర్స్ ఆన్‌లైన్ ద్వారానే ఫస్ట్ మనం ఆన్‌లైన్ ద్వారానే యూజీసీలో స్వయం పోర్టల్ ద్వారా, హ్మ్. స్వయం అనే ఒక పోర్టల్ ఉంది ఎస్‌డబ్ల్యూఐఎం ఓకే. యూజీసీ ఆన్‌లైన్ కోర్సెస్‌లో హ్మ్. ఇది ఒక కోర్స్‌గా ప్రవేశపెడుతున్నాం. జూన్ నుంచి జు అడ్మిషన్స్. జూన్ నుంచి అడ్మిషన్స్ ఉంటాయి. 2 క్రెడిట్స్ హ్మ్. కోర్స్ ఇది. సర్టిఫికేట్ ఇస్తారు. హ్మ్. మీరు ఇంటర్న్‌షిప్ కూడా చేయొచ్చు. ఓకే. దేశంలో ఉన్న ప్రపంచ భారతదేశంలో ఉన్న ప్రఖ్యాతగాంచిన అన్ని యూనివర్సిటీసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ దగ్గర నుంచి అన్ని పోలీస్ యంత్రాంగం వరకు సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ అందరిని ఒక చోటకి తీసుకొచ్చి రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టబోతున్నాము. హుహు. పెట్టి ఈ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కోర్స్‌ని చదవటం మూలాన వచ్చే ప్రయోజనాలు, ఉద్యోగాల్లో గూడా అవకాశాలు, హ్మ్. ఏది ఈ కోర్స్ చదివితే, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కోర్స్ చదివితే అనే దాని మీద గూడా మేధోమథనం చేస్తున్నాము. హ్మ్. ఆహ్, ఆహ్, 2026 అయిపోయే లోపల ఈ కోర్సు 100% అందరికి అందుబాటులోకి వచ్చిద్ది. హ్మ్. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు నన్ను డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ తయారు చేయమన్నారు. తయారు చేసి హ్మ్. కౌన్సిల్‌కి ఇచ్చాను, హ్మ్. టీజీసీహెచ్‌ఈకి. 19 యూనివర్సిటీస్‌లో తెలంగాణలో గూడా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్స్. బీఏ హుహు. ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఎంఏ ఇన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఓహ్! కంగ్రాట్స్. 2026లో. ఓహ్! ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోను అంటే తెలంగాణ గురించి, కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారాను మన భారతదేశాన్ని, మన సువిశాల భారతదేశాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత మనందరి మీద ఉంది గాబట్టి, ఆ స్పృహ, ఆ అవేర్‌నెస్సు మీద మేము కృషి చేస్తున్నామండి.